ముల్లా నసీరుద్దీన్ గొప్ప పేరు, గౌరవం ఉన్న సూఫీ గురువు. ఒకసారి ఆయనను గౌరవించదలచి పర్షియా దేశపు సుల్తాన్ ఆయనను విందుకు ఆహ్వానించాడు. విందులు, కాలాక్షేపాలు అలవాటు లేని ముల్లా అందరూ పదే పదే నచ్చచెప్పడంతో విందుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడు. విందు రోజునాడు సుల్తాన్కు తెలిసిన మంత్రులు, సామంతులు, గొప్పవాళ్లందరూ విందుకు వచ్చారు. ముల్లా కూడా తన ధోరణిలో సాదా దుస్తులు వేసుకుని కోటగుమ్మం దగ్గరకు చేరాడు. అతని బట్టలు చూసి సైనికులు అతన్ని లోపలికి పోనీయలేదు. పైగా నువ్వు అతిథిలా లేవు, ఒక పనివాడిలా ఉన్నావని వెక్కిరించారు. ఏం చేయాలో తెలియక ముల్లా ఆ ఊరిలోనే ఉంటున్న బాగా డబ్బున్న తన శిష్యుని ఇంటికి వెళ్లి అతనికి జరిగిందంతా చెప్పాడు. ఆ శిష్యుడికి పరిస్థితి అర్థమై ముల్లాకు తన అందమైన బట్టలు ధరించడానికిచ్చి బాగా అలంకరించిన తన గాడిదపై వెళ్లమని చెప్పాడు. ముల్లా అలానే మంచి బట్టలు వేసుకుని గాడిదపై ఎక్కి సుల్తాన్ కోటకు వెళ్లాడు. మంచి బట్టలలో ఉన్న ముల్లాను చూసి సైనికులు ఈసారి అతన్ని గౌరవంగా లోపలికి పంపారు. సుల్తాన్ ముల్లాని గౌరవంగా పలకరించి తన పక్కనే ఉన్న కుర్చీపై కూర్చోమని కోరాడు. వెంటనే ముల్లా తను వేసుకున్న ఖరీదైన బట్టలు, తలపాగా తీసివేసి ఆ కుర్చీలో పెట్టి బయటికి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు. సుల్తాన్ ఆశ్చర్యంగా, ఈ విందుకు మీరే ముఖ్య అతిథి, ఎక్కడికి వెళ్లిపోతున్నారని అడిగాడు. దానికి ముల్లా, నేను ముందుగా సాదా బట్టలు వేసుకుని మీ కోటకు వచ్చాను, కానీ మీ సైనికులు నన్ను లోపలికి రానివ్వలేదు. ఇప్పుడు ఖరీదైన బట్టలు వేసుకుని వస్తే రానిచ్చారు. కాబట్టి మీరు విందుకు పిలిచింది నన్ను కాదు, నా బట్టల్ని అని నాకు అనిపించింది. మరి నా బట్టలకే భోజనం పెట్టండి. అలాగే బయటకు ఒక గాడిద ఉంది, దానికి కూడా పెట్టండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.